ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, నవీన్ మిట్టల్, తేజ్దీప్ కౌర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా సిబ్బంది, పోలింగ్ బూత్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 32 జెడ్పీలు, 535 జెడ్పీటీసీలు, 5857 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, నవీన్ మిట్టల్, తేజ్దీప్ కౌర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా సిబ్బంది, పోలింగ్ బూత్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 32 జెడ్పీలు, 535 జెడ్పీటీసీలు, 5857 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరి నెక్స్ట్ బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ అనేది ఈసారి కొద్దిగా అది క్లిష్టమైనటువంటి విషయం. ఎందుకోసమంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తయారైన తర్వాత, లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తయారైన తర్వాత కానీ మనము బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేయలేము. ఎందుకోసమంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ బేసిస్ మీద ఈ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి, సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిసైడ్ అయిన తర్వాత మరి ఒక 3-4 డేస్ టైం ఉంటుంది. ఆ 3-4 డేస్ లోపలనే ప్రింటింగ్ ప్రెస్లను అప్పుడే గుర్తించడం జరిగింది జిల్లా స్థాయి లోపల జిల్లా కలెక్టర్లు. సో బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ కూడా జరిగిపోతుంది. ఇండెలిబుల్ ఇంక్ కూడా సేకరించడం జరిగింది. సో ఇంచుమించుగా కావలసినటువంటి సామాగ్రి ఎంత మనము సేకరించుకోవడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కూడా అపాయింట్మెంట్స్ జరిగిపోయినాయి. రిటర్నింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు మనకు ప్రతి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే ప్రతి మండలానికి ఒక జడ్పీటీసీ ఉంటుంది. ఆ జడ్పీటీసీ ఎన్నిక జరిపించడం కోసం ఒక ఆర్ఓ ఉంటారు. అదేవిధంగా మండల పరిషత్ స్థాయి లోపల ఎంపీటీసీలు సుమారుగా 7,800 మంది ఎంపీటీసీలు ఎన్నిక జరగవలసి ఉంది. ప్రతి 3 ఎంపీటీసీలు కలిసి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ను ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అది ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే వారి ట్రైనింగు, ఆర్ఓస్, ఏఆర్ఓస్ ట్రైనింగు కూడా ఈరోజు అయిపోతుంది, ఈరోజు రేపట్లో. సో ఈ ఎంపీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్స్ జడ్పీటీసీకి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా వ్యవహరిస్తారు. సో ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, వీరిని కూడా వీరి వివరాలు సేకరించడం జరిగింది. లిస్టు తయారైంది. వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ 2-3 డేస్లో వీళ్ళ ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. సో అన్ని విధాలుగా మా అంచనాల ప్రకారము ఈ నెల 20వ తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ పైన ఎన్నికలు జరిపించడానికి మనకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం మనము. సో దీనికి సంబంధించినటువంటి విషయము 18-20 మధ్య లోపల మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. ఆ నోటిఫికేషన్ లోపల మిగతా వివరాలన్నీ ఉంటాయి. ఎన్నికలు ఏ ఫేజ్లో జరుగుతాయి, మరి ఆ ఫేజ్ వైజ్గా ఏ మండలాలు ఏ ఫేజ్లో పోతాయి, అవన్నీ వివరాలు కూడాను మేము ఇచ్చే నోటిఫికేషన్ లోపల అవన్నీ క్రోడీకరించి పెడతాము. మీకు కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వగానే ఆ కాపీ ప్రెస్ వారందరికీ కూడాను మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ డన్ వీ విల్ టెల్ యూ when this particular notification will be issued, and we will give you the copies of the notification wherein all the details will be available. Okay. సరిపోతుంది. నేను చెప్పాను కదా, ఏప్రిల్ 20 వరకు మనకు ఏర్పాట్లన్నీ తయారైపోతాయి. మనకు ఎన్నిక కోసం కావాల్సిన టైం కేవలం ఒక 15-16 రోజులే. ఒక్కొక్క ఫేజ్కి మధ్యలో కనీసం 4 డేస్ గ్యాప్ ఉందంటే 3 ఫేజ్లు అంటే ఇంకొక 8 రోజులు కలుపుకుంటే 15 + 8
23 రోజుల లోపల మనం మొత్తం కార్యక్రమాలు చేయొచ్చు. సో మనకు మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ల జాబితాను మనం ఉపయోగిస్తున్నాం కదా, సో మనకు అవకాశం ఇవ్వచ్చు ఓటర్ నమోదు ఇలా ఉందా? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీ వరకు కూడా వాళ్ళు టైం ఇచ్చారు, నామినేషన్ స్క్రూటినీ వరకు. సో మనం ఇవ్వకపోవడానికి కారణం స్క్రూటినీ వరకు ఇవ్వరు వాళ్ళు కూడాను, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకే ఉంటుంది. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ మన దగ్గర కూడా చట్టంలోనే ఉంది, మనం కొత్తగా ఇవ్వాల్సింది ఏం లేదు. మా నోటిఫికేషన్ వచ్చే వరకు మేము ఇప్పుడు 18వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తున్నాం అనుకోండి, 18 వరకు ఎవరైతే ఎన్యూమరేట్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడాను మేము ఎలక్టర్ లిస్ట్లో చేరుస్తాం. ఓకే, సో అప్ టిల్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మన చట్టంలో ఉంది. నోటిఫికేషన్ వరకు ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరి పేర్లు కూడాను మనము అసెంబ్లీ నుంచి తీసుకొని మన ఎంపీటీసీ జెడ్పీటీసీ వైజ్ ఎలక్టర్ రోల్స్లో జాయిన్ చేస్తాం. 1 by 1 1 crore ఇప్పటి వరకు మనకు మా వెబ్ పోర్టల్ కూడా ఉంది. 1,56,00,000 whatever is that particular number, that's the particular number which is available, and some more things may be added. Based on that it will be the final number. రఫ్గా ఎస్టిమేట్ చేసింది ఏంటంటే సుమారుగా ఒక 1.8 lakhs 1,80,000 మంది దాకా అవసరం ఉంటుంది. ఒకటే ఫేజ్ అవుతాయి, కానీ మనం 3 ఫేజులు చేస్తున్నాం కాబట్టి దాన్ని 3గా విభజించుకుంటాము. అంటే మనకు ఒక 1,00,000 మంది ఉంటే వెరీ కంఫర్టబుల్లీ మనం చేసుకోగలము, అంత సంఖ్య మనకు ఉన్నది. ఓటర్ ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఆపర్చునిటీ, ఎవరైనా ఇంకా మిస్సింగ్ ఏదైనా ఉన్నా, కరెక్షన్స్ ఏదైనా ఉన్నా, డిలీషన్స్ ఉన్నా వాళ్ళు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గపు రిటర్నింగ్ ఆఫీసర్కి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వాళ్ళు ఇవ్వాలి, తహసీల్దార్ కానీ అక్కడ ఆర్డీఓ కానీ. సో అప్ టిల్ ద డే ఆఫ్ నోటిఫికేషన్ వాట్ ఎవర్ ఈస్ ఎంక్వైర్డ్ అండ్ ఫైనలైజ్డ్ that we will be able to consider. Yeah, disqualified list is available. That is available. It is there on our. అది ఇప్పుడు బడ్జెట్ అంతా ఎక్స్పెండిచర్ అంతా కమిషనర్ పంచాయతీరాజ్ స్థాయిలో జరుగుతుంది. కమిషనర్ పంచాయతీరాజు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు బడ్జెట్ ఎస్టిమేట్ తయారు చేసి గవర్నమెంట్ పంపించారు. గవర్నమెంట్ లోపల వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, హి సెడ్ హి విల్ రిలీజ్ దట్, సో దట్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. Okay, I do not know because it is directly gone from them to both from Commissioner Panchayat Raj and the DGP Police. 3 దశలు అన్ని జిల్లాల్లో 3 దశలు ఉండాలని లేదు. డిపెండింగ్ ఆన్ ద స్టాఫ్ అవైలబిలిటీ, పోలీస్ అవైలబిలిటీ. ఒక జిల్లా లోపల 3 ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో 2 ఫేజులు ఉండొచ్చు, ఒక జిల్లాలో 1 ఫేజ్ కూడా ఉండొచ్చు. ఓకే, yeah, we will give that particular thing. Last time also we did, last time assembly elections appudu kuda memu ee left forefinger ku valla దగ్గర అసెంబ్లీలో జరిగింది కాబట్టి మేము నెక్స్ట్ ఫింగర్ మేము చేసాము. సేమ్ థింగ్, మోస్ట్ ఓన్లీ దట్ సేమ్ థింగ్ we will issue this time. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 180 మంది పోటీలో ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా ఏమన్నా అట్లా ఉంటే గుర్తులు ఏమన్నా కేటాయించడానికి ఈజీగా. See, the point is that చట్టం ప్రకారము everybody is free to contest. So if more number of people contest, we will make arrangements for that. We are prepared. There is no ballot papers will be, in fact, we have got ఒకసారి మీకు తెలుసు నల్గొండ జిల్లా లోపల 400 పైన మెంబర్స్ కంటెస్ట్ చేస్తే కూడా పెద్ద బ్యాలెట్ పేపర్ తయారు చేయడం జరిగింది. Both will, one is for pink, one is for white. ఇది అధికార పార్టీ రాకముందే పింక్ కలర్ ఉంది. సో పింక్ కలర్ ఒక పార్టీ పింక్ కలరు, ఒక పార్టీకి ఎల్లో కలరు, ఒక పార్టీకి ఇంతే. వాళ్ళదే మొనపలి కాదు కదా దాని మీద, వాళ్ళ పార్టీల కంటే ముందే ఈ కలర్లు ఉన్నాయి. ఓకే, ఆల్రైట్, బై, థ్యాంక్ యూ.